సరే ఉభయ గోదావరి జిల్లాల్లో ఓకే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఫోకస్ పెట్టారు. కానీ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా బలమైన తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ఒకవేళ నాకు ఇన్ని సీట్లు కావాలని మీరు పెడితే ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు కదా అన్న వ్యూహం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు. దాన్ని ఏ రకంగా చీలకొట్టాలని ఫస్ట్ రౌండ్ తన వ్యూహంతో తను సిద్ధంగా ఉంటే వాళ్ళది తెలిసిన తర్వాత అప్పుడు ఎదుర్కోవచ్చు అనేది ఆయన ఆలోచనగా ఉంది. అందుకనే ముందు తన లిస్టు ఆయన ఎలిమినేషన్ అయిపోగొట్టాడు. ఎలిమినేషను, షిఫ్టింగు, సెలెక్టింగ్ ఇది పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ మొదలవుతుంది. కేసినేని నానితో మొదలైంది కదా. ఇప్పుడు కేసినేని నానికి నీకు టికెట్ ఇవ్వడం లేదని 2 సార్లు గెలిచిందే 3 ఎంపీలు. వాళ్ళలో రెండోసారి గెలిచిన వాళ్ళలో ఈయనొకడు. ముందు ఆయనకే నీకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పడం అంటే ఆ పార్టీలో రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. బట్ నాకు తెలిసినంతలో గల్లా జయదేవ్ కూడా గుంటూరు ఎంపీ, ఆయనకు కూడా అంత ఆసక్తి లేదు. వీటన్నిటి మధ్యలో కొంచెం వ్యాపారం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ వీటి మీద అని అన్నారని చెప్తున్నారు. అంటే వాళ్ళకున్న 3 ఎంపీలో రామ్మోహన్ నాయుడు ఉంటాడు, ఎటు తిరిగి బాగా మిలిటెంటే. సో గుంటెకాయ లాంటి ఇక్కడ కృష్ణా గుంటూరు విజయవాడలో తెలుగుదేశం పార్టీ వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేం చిన్న ఛాలెంజ్ కాదు కదా. వాళ్ళు పెడుతుంది ఎవరిని, ఆయన తమ్ముడిని పెడతాము అంటే హౌ ఫార్ ఇట్ వర్క్స్ అదంతా కూడా చూడాలి. ఛాలెంజెస్ చాలానే ఉంటాయి, సందేహమేం లేదు. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది తెలకపల్లి రవి గారితో ఈనాటి ఫ్రాంక్లీ విత్